నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ని మరి ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ఎప్పటి నుంచో వింటున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని గురించి. అలానే ఉండాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా మరి పార్లమెంట్లో ఈ బిల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా సార్? అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు అని చెప్పి సూచనలు అందుతున్నాయని ఒక వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి 18 నెలలు ఇలా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 24లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగానే కొంచెం హోల్డ్ చేసి ఆ టైంలోనే చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. చేయకపోవడంతో అంటే వాళ్ళకి నిజానికి ఈ రోజున పార్లమెంట్లో వాళ్ళకున్న బలం రీత్యా కూడా కొంత ఇబ్బంది. అంటే వాళ్ళు గెలవాలనుకున్న సీట్లు 40 ఓడిపోయారు. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి సీట్లు ఒక 60 కోల్పోయారు. అందుకని ఆ మైనస్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. కాకపోతే వాళ్ళ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఎక్కువ సీట్లు ఉండటంతో వీళ్ళు ఒక రకంగా గట్టెక్కి అధికారంలో ఉన్నారు మూడోసారి. కానీ నిజానికి 24 ఎన్నికలు వీళ్ళకి ఒక రకంగా గుణపాఠం నేర్పాయి. ఇప్పుడు 2029లో ఎన్నికలు డెఫినెట్గా వ్యతిరేకంగా ఉంటాయనేటువంటి ఒక వార్త వినిపిస్తోంది. అంటే జనాలందరూ వీళ్ళకి వ్యతిరేకంగా నెమ్మదిగా వీళ్ళు ఏమిటి అనేది అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరికి ఏ ప్రయోజనము చేకూర్చట్లేదు. కార్పొరేట్ సోషలిజం అనేది పట్టుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం మారిపోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు నిర్దేశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా కేంద్రానికి సరెండర్ అయి ఉండాలి అనేటువంటి ఒక ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు. ప్రెజర్ బిల్డ్ చేస్తూ భారతదేశానికి ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. ఈ వ్యవహార శైలి పట్ల జనాల్లో చాలా చిరాకు ఉంది. అలాగే వీళ్ళు కార్పొరేట్ల కోసం భూములు కట్టబెడుతూ జనాల ఆస్తుల్ని లాగేసుకుంటున్నటువంటి పద్ధతి. జనాల ఆస్తులు లాగేసుకొని వాళ్ళని బికారులుగాను ముష్టివాళ్ళుగాను మార్చేస్తున్న పరిస్థితి. ఇది చాలా వేగంగా జరుగుతోంది. అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందని చెప్తున్నారో అంతకంటే రెట్టింపు వేగంతో ఇది జరుగుతోంది ఈ వినాశనం. కాబట్టి ప్రతి చోట ల్యాండ్ బ్యాంకు భూములు కావాలి అనే గొడవే. తెలంగాణలోనూ అదే గొడవ, ఆంధ్రాలోనూ అదే గొడవ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2వ విడత భూసేకరణ అన్నాడు. భూములు లాక్కునేటువంటి ఇవ్వకపోతే తీసేసుకుంటాం నేరుగా అని కూడా చెప్తున్నారు ఓపెన్ గానే. ఇది అభివృద్ధి నమూనాగా. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టడం, ఇది మాత్రమే అభివృద్ధి. మిగిలినవి ఏవి అభివృద్ధి కాదు. దీన్ని ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రేస్తాం బయటమే. ఇది ప్రభుత్వం తన విధానంగా నడుపుతోంది. ఈ సందర్భంగా జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 24 ఎన్నికల్లో అది వ్యక్తం అవటం వల్లనే 100 సీట్లు కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఆలోచిస్తోంది. అంటే ఈ 100 సీట్లు గెలవడం మాత్రమే కాదు, తాము అనుకున్న పద్ధతిలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి అనే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే నక్సల్ ముక్త్ భారత్ అనేది ఒక ప్రోగ్రాం నడుస్తోంది ఆల్రెడీ, ఆపరేషన్ కగార్ అనే పేరుతో. ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ ముక్త్ భారత్ మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే దానికోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు పోస్టులు కూడా పెడుతున్నారు. అది చేయటం ధర్మం, అది మాత్రమే ధర్మం అని మాట్లాడుతున్నారు. వీడియోలు పర్సనల్ లెవెల్లో వీడియోలు చేసి పెడుతున్నారు కొంతమంది సంఘ్ పరివార్ బ్యాచ్. సంఘ్ పరివార్కి చెందిన వాళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. వీడియోస్ పెడుతూ కమ్యూనిస్ట్ పార్టీలని, కాంగ్రెస్ పార్టీని, ఎవరైతే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడి వీడియోలు పెడుతున్నారు. ఎవరన్నా కాదంటే వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ కార్యక్రమం నడుస్తోంది. అలాగే ప్రతి చోట అంటే వాళ్ళ అధికారంలో లేని ప్రతి చోట వాళ్ళు ఒక 7-8 సంఘాలు రకరకాల పేర్లతో, మహిళా సంఘాల పేర్లతోనూ, విద్యార్థి సంఘాల పేర్లతో, విద్యార్థి లోకంలో ఆల్రెడీ ఏబీవీపీ అనేటువంటిది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా కొన్ని పెట్టి జనాలని నెమ్మదిగా జనాల బుర్రల్లో వ్యతిరేకత నింపేటువంటి ప్రయత్నం. అంటే
రైట్ వింగ్ ఐడియాలజీ వైపు జనాల్ని మోల్డ్ చేసి ఎమోషనల్గా వాళ్ళ ఓట్లు కమలం గుర్తుకి పడడం కోసం ఒక డ్రైవ్ మొదలుపెట్టారు. అంటే మాస్ హిప్నాటిజం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి. అంటే మీరు ఎమోషనల్గా ఓట్లు వేయాలని అంటున్నారు, కానీ కొంతమంది మాత్రం ఏమంటున్నారు అంటే ఎవరు ఓటేసినా కూడా అది కమలం గుర్తుకే పడుతుందని చెప్పేసి ఇది వేరే ప్రోగ్రామ్. అంటే కొంత మేరకు జనాలని అటువైపు మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూనే ఈ చేసే క్రమం కొనసాగిస్తూ ఈ నేపథ్యంలో వాళ్ళు గతంలో కోల్పోయినటువంటి సీట్లు మళ్ళీ గెలవాలి. అంటే 60 సీట్లు కోల్పోయినవి గెలవాలి, ఆ రోజు కలగన్న 40 సీట్లు గెలవాలి. అంటే 400 పైన సీట్లు వాళ్ళు గెలవాలి పార్లమెంట్లో, అంటే లోక్సభ ఎన్నికల్లో. రాజ్యసభ ఎలాగూ కంట్రోల్లోకి వస్తుంది నెమ్మదిగా. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా టార్గెట్ వాళ్ళు రేపు రాబోయేటువంటి ఎన్నికలు 29 ఎన్నికలు అనుకుంటే 29 ఎన్నికలకి వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాటికంటే కూడా ఒక 120 స్థానాలు అదనంగా గెలవాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పట్టుకొచ్చేస్తే నార్త్ మొత్తం కంట్రోల్లో తీసుకుని సౌత్ని ఏకాకిం చేసి సౌత్ని భయపెట్టి బెదరగొట్టి కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రోగ్రాం. ఇంత డిజైన్ జరుగుతోంది ఎలక్షన్ వెనకాల. ఆ డిజైన్లో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నిక, అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే బిల్లు ప్రవేశపెడితే అది పార్లమెంట్ ఆమోదం పొందొచ్చు, వాళ్ళకి మూక మెజారిటీ ఆర్గనైజ్ చేయగలరు కాబట్టి. కానీ ఆ బిల్లులోనే ఒక అప్రజాస్వామికత ఉంది. ఇప్పుడు మీరు ఒకేసారి ఎన్నికలు జరిపారు, బాగానే ఉంది. ఎన్నికైనటువంటి రాష్ట్రంలో ఏదో ఒక పొలిటికల్ క్రైసిస్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ఆపుతారా? అంటే వాళ్ళనేది ఏంటంటే ప్రతిసారి ఈ ఎలక్షన్ కోడ్ పెట్టడం కావచ్చు, దానికి ఇబ్బందులు అవుతున్నాయి, ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. సో ఈ ఖర్చు ఇదంతా కాకుండా ఎలక్షన్ కోడ్ అంతా ఒకటేసారి దేశంలో, అంటే దేశం మొత్తంగా ఒకటేసారి పెట్టేస్తే అయిపోద్ది కదా. ఎలక్షన్ ఖర్చు కోడ్ ఈ గొడవ కాదు వాళ్ళది. ఒకేసారి పెట్టేస్తే ఒకేసారి అమౌంట్ డంప్ చేసి ఎన్ని రాష్ట్రాలు గెలవాలో, ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తమవై ఉండాలో, తమ మిత్రులకి ఎన్ని రాష్ట్రాలు పంచాలో, కేంద్ర అధికారం తాము తీసుకోవడానికి ఎన్ని సీట్లు ఆర్గనైజ్ చేయాలో ఇవన్నీ ఒకేసారి ప్లాన్ చేసేస్తే పని అయిపోతుంది కదా. అంటే మన కంట్రోల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలలో పొలిటికల్ క్రైసిస్ ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మా వలన మాత్రమే సాధ్యమవుతుంది అని నమ్ముతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు 83 జనవరిలో సీఎం అయ్యాడు. ఆయన సీఎం అయిన తర్వాత 2 ఏళ్లలోనే నాదెండ్ల భాస్కర్రావు ఆయన మీద వెన్నుపోటు కార్యక్రమం చేశాడు కదా. ప్రభుత్వం పడిపోయింది కదా, ఆయన గొడవకి వెళ్ళాడు కదా, రోడ్డు మీదకి కూర్చున్నాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత మొత్తానికి కేంద్రం దిగిరాక తప్పలేదు, ఆయనకి తిరిగి పదవి ఇచ్చేశారు. అయ్యా, వారి దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలే మీ దగ్గర ఉన్నారు, మాకు అర్థమైంది, మీరు వెళ్ళి సీట్లో కూర్చోండి అని చెప్పారు. ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. ఆ తీర్మానం ఏంటంటే అసెంబ్లీని రద్దు చేస్తున్నానని. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే తెలుగుదేశం పార్టీలోనే చాలామంది వద్దన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళటం అన్నారు. పైగా ఈ ఎలక్షన్ హడావిడి జరుగుతున్న టైంలో ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. ఇందిరాగాంధీ హత్య తాలూకా సింపతి కాంగ్రెస్కి వర్కౌట్ అవుతుంది. ఈ టైంలో మనం ఎలక్షన్ గెడితే మనం నష్టపోతామని ప్రపంచం అంతా రామారావుని భయపెట్టింది. కానీ ఆయన మూర్ఖంగా లేదు, ఈ టైంలోనే వెళ్ళాలి ఎన్నికలకి అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి దేశమంతా కాంగ్రెస్ గెలిచింది. స్వీపే, ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో రామారావు స్వీప్ చేశాడు. అదొక విచిత్రమైన సందర్భం. రాజీవ్ గాంధీ ప్రధానమైన సందర్భం అది. కాబట్టి ఇలాంటి క్రైసిస్లు జరిగితే, పొలిటికల్ క్రైసిస్ ఎమర్జ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో 2-3 పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. ఆ పార్టీల మధ్య పవర్ షేరింగ్లో ఏవైనా గొడవలు జరగచ్చు. వాళ్ళు లేదు మనం కలిసి ఉండద్దు అనుకుంటే అసెంబ్లీలో ప్రభుత్వం తాలూకా ఓటింగ్ శాతం తగ్గుతుంది. అంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల ఇది తగ్గుతుంది, నెంబర్ తగ్గగానే ఇమ్మీడియట్గా దాన్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్తారు. ఎప్పుడూ జరిగేది అదే. ఇలాంటి ప్రత్యేక సందర్భాలు ఎమర్జ్ అయినప్పుడు మీరు హోల్డ్ చేయండి, సభని హోల్డ్ చేసి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అప్పటి వరకు హోల్డ్ చేయండి. అంటే ఆ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి? చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏమో రద్దయిపోతుంది. వీళ్ళు నేరుగా కేంద్రం పరిపాలనలోకి వెళ్ళిపోతారు.
ఇప్పుడు జరుగుతోంది కేంద్ర పాలనే కదా అంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ దేశంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెడరల్ అనే పద్ధతిని ఏమాత్రము ఆమోదించట్లేదు. మేం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి అనేటువంటి ఒక బుల్డోజింగ్ నడుస్తోంది. ఈ బుల్డోజింగ్కి సరెండర్ కాకపోతే ప్రభుత్వాన్ని తీసేస్తారు వాళ్ళు ఏదో పద్ధతిలో. ఆ ప్రభుత్వం మీద ఏదో పద్ధతిలో దాడులు చేయించి వాళ్ళని పక్కకి తొలగించేదాకా నిద్రపోరు వీళ్ళు. ఇది చరిత్రలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకని బెదిరించే కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు ఎలాగో ఫెడరలిజాన్ని చంపేశాం మేము. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే, కాషాయం ముందు తలంచాలి, వినమ్రంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని భారతీయులను గుర్తిస్తాం. లేకపోతే మీరు విదేశీ శక్తులు అని చెప్పి మేమే దాడి జరుగుతుంది సోనియా గాంధీ గారి మీద జరుగుతున్నట్టుగానే. కాబట్టి మీరు జీవితంలో ఏదో రోజున అమెరికానో ఎక్కడికో వెళ్ళుంటారు కాబట్టి అది చూపించి మేము విష ప్రచారం మొదలు పెడితే చచ్చిపోతారు అన్యాయంగా. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది మీద ఇలాంటివి జరుగుతున్నాయి కదా సార్. కొంచెం క్వశ్చన్ చేసినా కూడా యాంటీ నేషనలిస్ట్ అని మాట్లాడుతున్నారు, యాంటీ హిందూ అని మాట్లాడుతున్నారు. ఎవరినైనా సరే, ఎవరైనా నోరు తెరిచి భారతీయ జనతా పార్టీ విధానాలను క్వశ్చన్ చేస్తే వాడు ఇమ్మీడియట్గా దేశద్రోహం అవుతాడు. వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పేరుతో పెట్టుబడులు తీసుకురావటము, పరిశ్రమలు పెట్టడము, జనాల దగ్గర నుంచి భూములు లాక్కోవడం, దీని గురించి ఎవరైనా మాట్లాడితే వాడు అభివృద్ధి వ్యతిరేకి. అభివృద్ధి అని మేము ఒక నమూనా సెటిల్ చేస్తే దీన్ని కాదని దీనికి భిన్నంగా వెళ్ళాలని మాట్లాడితే ఎలాగా? వాళ్ళు దేశద్రోహులు కూడా. ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద దేశద్రోహ చట్టం పెట్టేసి లోపలయ్యొచ్చు. చాలా మంది వాటి మీద ఏంటంటే వీళ్ళకి సంబంధించిన కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఏంటంటే ఇదే కరెక్ట్, మీరు నిజంగానే యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడిస్తారు. విస్పరింగ్ క్యాంపెయిన్ లో భాగం ఇదంతా. అంటే విస్పరింగ్ గుసగుసల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఆ ప్రచారం చేయిస్తారు, మనుషుల మీద టార్గెట్ చేసి పీకేస్తారు. ఇది ఒక ప్రోగ్రామ్ పొలిటికల్ పార్టీల మీద కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకటే వాళ్ళు ఇచ్చేది ఆఫర్, సరెండర్ అవుతావా చచ్చిపోతావా. కాబట్టి సరెండర్ అవ్వక తప్పదు. ఇప్పుడు అమెరికా చేస్తోంది కూడా అదే. అమెరికా చేస్తున్నది కూడా వెనజులా వ్యవహారంలో అదే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడే వాళ్ళని తీసుకొచ్చి నుంచో పెడతారు. ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది. ఇంతకుముందు డెప్యూటీగా ఉన్న ఒక ఆవిడ మద్దతుగా నిలబడటానికి సిద్ధంగానే ఉంది. ఆవిడకి నోబెల్ ఇది కూడా ఇచ్చారు ఇంతకుముందు. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో ఈ మధుర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది అమెరికాకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఒక కొత్త పవర్ సెంటర్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మధురోని ఆయన వైఫ్ని తరలించేశారు ఆల్రెడీ, అరెస్ట్ చేసి. కాబట్టి దాదాపు అదే జరుగుతోంది ఇక్కడ కూడా భారతదేశంలో. కాదన్న వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసుకోవటమే, కాదన్న ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడమే. అంటే కేంద్రం మాట వినకపోతే ఏం చేయడానికైనా మేము సిద్ధమే అనేటువంటి ఇది చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫెడరలిజం లేదు అనే చెప్పుకోవాలి. అది ఒకవేళ ఉంటే నేతి బీరకాయలో నెయ్యిలాగా తయారైపోయిందని అనుకోవాలి. ఇది కండిషన్. ఈ కండిషన్లో ఎలాగూ దేశం మొత్తం మనం చెప్పిన మాటే మన కంట్రోల్లోనే నడుస్తోంది కాబట్టి మనం ఎంపిక చేసినటువంటి ప్రభుత్వాలనే ఏర్పాటు చేస్తే ఇంకా గొడవలు ఎలా వస్తాయి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, అవి వచ్చే అవకాశం లేదు కదా. మనం పంచాయతీ చేస్తాంగా, మనం పంచాయతీలు చేస్తాం కాబట్టి ఆ రకమైన సమస్యలు ఉత్పన్నం కావు అని చెప్పి ఒకే దేశం ఒకే ఎన్నికకు ఉన్నటువంటి ఆ హర్డిల్ని కూడా వాళ్ళు అధిగమించారు ఏదో పద్ధతిలో. జనాల నుంచి దానికి సంబంధించి మద్దతు కూడా కూడగట్టేశారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే రైట్ వింగ్ విపరీతంగా కన్సాలిడేట్ అయిపోయింది దేశంలో, లెఫ్ట్ వింగ్ విపరీతంగా చీలిపోయింది. సో ఈ వ్యాక్యూమ్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చేయడానికన్నా తెగబడి చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు అనేవి బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొచ్చేస్తారని చెప్తున్నారు. దాని మీద చర్చలు ఇవన్నీ జరిగి అది ఆమోదంలోకి వచ్చే టైంకి నెమ్మదిగా పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అప్పటికి ఉన్నటువంటి రాష్ట్రాలు, అప్పటికి మిగిలిన రాష్ట్రాల్లో ఏవైనా టైం ఉంటే వాటన్నిటిని రద్దు చేసి ఒకే ఎన్నికకి వెళ్తారు. వెళ్ళిపోతే వ్యవహారం సెటిల్ అయిపోతుంది ఎవరు ఉండాలి అనేది. ఎలాగూ ఈవీఎంలు మేనేజ్ చేస్తారు కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలో వీళ్ళే చెప్తారు ముందే. మిషన్కి అదే చేస్తుంది అది అక్కడ. ఇప్పుడు ఈవీఎంలు మొత్తం రిమోట్లు, అవి కంట్రోల్డ్ బై ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఆ రిమోట్లో వాళ్ళు ఎక్కడ గెలవదలుచుకుంటే అక్కడ గెలుస్తారు,
ఎక్కడ ఓడిపోదలుచుకుంటే అక్కడ ఓడిపోతారు. మొత్తం నిర్ణయం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అన్నిటికీ కలిపి ఒకే ఎన్నిక చేసేస్తే దేశం మొత్తం తమ కంట్రోల్లో తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. అందుకని ఈ సభల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాబోయేటువంటి సభల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లు పెట్టి ఆమోదం పొందేసి పక్కన పెట్టేస్తే తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఐడియా. దీన్ని ఇమ్మీడియట్గా అడ్డుకోకపోతే మాత్రం దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.